హలో ఫ్రెండ్స్, దిస్ ఈ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. ఈరోజు ఒక 5 శారీస్ అనేది స్క్రీన్ ప్రింటింగ్ చేశామండి. అది ఎలా ఉంది అనేది, కలర్ కాంబినేషన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. శారీ వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ శారీ అండి. ఫస్ట్ శారీ వచ్చేసి ఈ శారీ కోసం మీకు సపరేట్ వీడియో కూడా చేశాను ఇంతకుముందు. అంటే నాకు ఇది పర్సనల్గా బాగా నచ్చింది అనేసి సపరేట్ వీడియో కూడా చేశాను. ఆ లింక్ ఈ వీడియో కింద ఇస్తాను చూడండి. పైన మీకు యాడ్ చేశాను కదా పిక్లో. శారీ కలర్ వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ శారీ అండి. దానికి కింద బార్డర్లో వచ్చేసి మనకి బ్లూ అండ్ గోల్డ్ అండ్ పెసరాకు పచ్చ అంటాం కదా, ఆ కలర్స్తోని 3 లైన్స్ ఇలా సర్కిల్ ఉన్న కింద బార్డర్ ఉంది. పై బార్డర్లోనేమో ఓన్లీ బ్లూ, అది గ్రీన్ అండ్ బ్లూ కలర్తోనే ఉంది, చిన్నగా ఉంది పై బార్డరు. సో ఈ శారీకి మేము ఏ కలర్ వేసాము అంటే బ్లూ కలర్ వేసానండి. రాయల్ బ్లూ అంటాం కదా, రాయల్ బ్లూ అండ్ మధ్యలో వచ్చేసి ఆ పెసరాకు పచ్చ కలర్ ఉంది కదా, ఆ కలర్తోని ఇలా ఈ డిజైన్ అనేది వేసాము. చాలా అంటే అసలు టోటల్ శారీ లుక్కే మారిపోయిందండి. బిఫోర్ ప్రింటింగ్కి శారీ ఎలా ఉంది చూసారు కదా. పళ్ళులో వచ్చేసి ఓన్లీ గ్రీన్ కలర్తోనే వేసాము. మనం శారీలో ఏ గ్రీన్ అయితే వాడామో అదే గ్రీన్ కలర్తోని పళ్ళు డిజైన్ వేసామండి. ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. కంప్లీట్ టోటల్ లుక్కే మారిపోయిందండి. ఈ శారీ వచ్చేసి కొత్త శారీ అండి. శారీ కస్టమర్ ఆన్లైన్లో తీసుకున్నాక వాళ్ళకి నచ్చలేదంట. అంటే 3 షేడ్స్ ఉంది, సో వాళ్ళకి నచ్చలేదు అనేసి పక్కకు పెట్టేశారు. ఇప్పుడు మనకు పంపించారనమాట. శారీ చూడండి, బ్లూ మధ్యలో వచ్చేసి ఒకలాంటి లైట్ ఏం కలర్ అంటాం, అది బిస్కెట్ కూడా కాదండి, డస్ట్ కలర్లా ఉంది. పైన పింక్, అలా 3 షేడ్స్తో ఉంది. శారీలో కూడా మనకేంటంటే బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది. ఇది బ్లాక్ ప్రింటింగ్ శారీ, పెద్ద పెద్ద బ్లాక్స్ వచ్చాయి అనమాట. మీకు లైట్ కలర్స్ మధ్యలో లైట్ కలర్ ఉంది కదా షేడ్, దాంట్లో కనిపిస్తుంది చూడండి. లైట్ అబ్జర్వ్ చేస్తూ కనుక చిన్నగా కనిపిస్తుంది చూడండి. ఈ శారీకి ఈ ఫ్లవర్ డిజైన్ అనేది కొత్త డిజైన్ యాడ్ అయిందండి మన దాంట్లో. ఈ ఫ్లవర్ డిజైన్తో సింగిల్ కలర్ కాంబినేషన్లో వేసాము. కింద శారీలో మనకి సిల్వర్ బార్డర్ వచ్చింది, ఆ బార్డర్ పైన ఇంకొక బార్డర్ వచ్చింది చూసారు కదా, అది మాత్రం శారీలో వచ్చిందే. ఆ పైన లైట్ కలర్ ఉంది చూసారా, ఇలా తీగలాగా, ఆ డిజైన్ అనేది ఈ డిజైన్లో ఉన్న బార్డర్ డిజైనే అండి. టోటల్ మారిపోయిందండి శారీ, లుక్కే మారిపోయింది. ఎంత బాగా వచ్చిందంటే చాలా చాలా బాగా వచ్చింది. కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ అండి. అసలు ఈ శారీ నేను ఇంకా కట్టుకోను అని అనుకున్నారట. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో మనం ఈ ప్రింట్ వేసినప్పుడు. ఇది పళ్ళు డిజైన్ అండి. పళ్ళులో కూడా సేమ్ నావీ బ్లూ కలర్తోనే వేసామన్నమాట. ఇంకా పళ్ళు కూడా 3 షేడ్స్ వచ్చింది కనుక దాన్ని వేరే ఏం వేయడానికి లేదని ఇలా సింగిల్ కలర్ కాంబినేషన్ ఉన్న డిజైన్ వేసాము. చాలా బాగుంది. సెకండ్ శారీ. నెక్స్ట్ థర్డ్ శారీ అండి. ఇది కూడా కొత్త శారీ అండి. చూడండి శారీ బిఫోర్ ప్రింటింగ్కి, ఈ శారీకి ఇది బిఫోర్ ప్రింటింగ్ కూడా కాదు, ముందు ఇంకా వేరే ఉందండి శారీ. ఈ శారీ వచ్చేసి ఏంటంటే మొత్తం శారీలో అంతా మనకి ఇలా సిల్వర్ బూటీతోని లోటస్ ఫ్లవర్ ఉండే. టోటల్గా ఫుల్ శారీ దగ్గర చిన్న చిన్న లోటస్లలాగా బూటీస్ ఉండే అనమాట. వాళ్ళు కూడా ఈ శారీ కూడా ఆన్లైన్లో తీసుకున్నారు. అది తీసి ప్రింట్ వేయించుకుంటే బాగుంటుంది, మొత్తం ఫుల్ దగ్గరగా ఉన్నాయి అనేసి మనకి శారీ పంపించేస్తే నేను చెప్పాను, ఇది మీకు సరే ఇది తీసేసేయండి, తీసేసినాక వేసుకుంటే బాగుంటుందండి. ఎంత మేము ప్రింట్ వేసినా కూడా కనిపిస్తాయి, ఎందుకంటే చాలా దగ్గరగా ఉంది. చాలా మంచి పింక్, మెజంతా పింక్ పైన సిల్వర్ కాబట్టి మేము ఎంత ప్రింట్ వేసినా కూడా అవి కనిపిస్తాయి ఆ బూటీస్ అని అన్నాను. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చిన్న లోటస్ ఫ్లవర్తో ఇలా శారీ ఎంత వచ్చిందండి. అవి వెనక నుంచి మీరు ఇలా తీసేయడానికి పాసిబుల్ ఉంటే అది వస్తాయండి. కొంచెం ఒకసారి మీరు ట్రై చేయండి, వస్తే మొత్తం తీసేసి పంపించండి అంటే వాళ్ళు ఫుల్ మొత్తం ఓపెన్ చేసి 3-4 డేస్ కూర్చొని ఓపెన్ చేసి పంపించారండి. అది ఎలా ఓపెన్ చేశారన్నది కూడా మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఈ శారీలో బార్డర్ వచ్చేసి మ్యాట్ బార్డర్ అంటాం కదా, అలా వచ్చింది, మ్యాట్ వర్క్ లాగా వచ్చిందనమాట. చూడండి, మీకు చెప్పాను కదా లోటస్ ఫ్లవర్స్ లాగా శారీ ఎంత దగ్గరగా ఇలానే చాలా దగ్గరగా ఉండేయండి. నేను వాళ్ళకి చెప్పాను, ఇలా బ్యాక్స్ టర్న్ చేసి చూస్తే మీకు ఇలా పట్టి లాగితే వచ్చేది ఉంటే మొత్తం తీసేసేయండి అనేసి అంటే వాళ్ళు ఓపెన్ చేసి పంపించారండి. చాలా అంటే ఇంతే దగ్గరగా ఉండే ఫుల్ శారీ మొత్తం. ఇది బార్డర్లో కింద వైపు బార్డర్లో ఇది లాక్ అయ్యి వచ్చింది కాబట్టి బార్డర్లోవి వదిలేశారు. ఎందుకంటే
బార్డర్‌తోనే వీవ్ అయ్యి వచ్చిందనమాట. సో, కిందవి మాత్రం వదిలేసి మధ్యలో శారీలో అంతా తీశారు. చెప్పాను కదా! ఈ శారీలో వచ్చేసి మ్యాట్ బార్డర్ వచ్చింది అనేసి. బార్డర్‌లో ఏంటంటే ఆరెంజ్ అండ్ పింక్, గ్రీన్ కాంబినేషన్ ఉంది. బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఉంది. సో, నేను బాటిల్ గ్రీన్ అండ్ ఫ్లవర్స్‌కొచ్చేసి ఆరెంజ్ కాంబినేషన్, ఈ 2 కలర్ కాంబినేషన్స్‌తోని చేశాను. అవుట్‌లైన్ వచ్చేసి మనకి బార్డర్ సిల్వర్ కలర్ ఉంది గనక, ఈ డిజైన్‌లో అవుట్‌లైన్ వచ్చేసి నేను సిల్వర్ కలర్ ఏసానండి. మీకు వైట్‌లా కనిపిస్తుంది అవుట్‌లైను. వైట్ కాదండి. మనకు బార్డర్ మ్యాచ్ అయ్యే సిల్వర్ కలరే. మీకు ఆరెంజ్ కూడా కొంచెం బ్రైట్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ డైరెక్ట్‌గా శారీ పైన ప్రింట్ వచ్చింది. బార్డర్‌లోనేమో వీవ్ వచ్చింది కాబట్టి డల్‌గా ఉంది. కానీ ఈ శారీ కూడా కస్టమర్‌కి చాలా బా నచ్చిందండి. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది వచ్చేసి పల్లు డిజైన్ అండి. చాలా బావుంది స్వప్న. అసలు చాలా బాగొచ్చింది. అది తీసి పంపించినందుకు చాలా మంచిగా వేశావు అని మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారండి. ఈ శారీ అండి. ఈ శారీ కూడా పక్కకు పడేశారంట. అంటే పక్కకు పెట్టారంట వాడకుండా. అంటే వాడారు. బట్ ఏంటంటే ఇంకా బోరొచ్చిందని పక్కకు పెట్టారంట. సో, దానికి ఇలా 2 బార్డర్స్ వచ్చాయి. ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్‌లో 2 బార్డర్స్ వచ్చాయి. శారీ అంతా బ్రిక్ రెడ్‌లా ఉందండి. సో, ఇప్పుడు నేనేం చేయాలి, దానిపైన ఆరెంజ్ వేస్తే ఫ్లవర్స్ కనిపించదు. పింక్ వేసినా కనిపించదు. నేనేం చేశాను అనంటే ఆరెంజ్, పింక్, రెడ్ ఇది ఏమీ కాకుండా రెడ్ ఏసినా కూడా లైట్ అయిపోతదండి. డార్క్ మెరూన్ అండ్ లీవ్స్‌కొచ్చేసరికి బార్డర్‌లో ఉన్న గ్రీన్ కలర్ లీఫ్‌తోని వేశానండి. చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి. ఫ్లవర్స్ అనేది ఎంత బాగా హైలైట్ అవుతున్నాయో. మెరూన్‌లో కూడా డార్క్ మెరూన్ ఏసేప్పటికి మంచిగా కనిపిస్తున్నాయి. చూసారు కదా ఎంత బా వచ్చిందో. ఎందుకు ఇలా ఏసానంటే మనకి పళ్ళులో కూడా కొంచెము టర్సెల్స్ ఉన్నాయి గదండీ! టర్సెల్స్ అనేవి మెరూన్ షేడ్ వచ్చింది. బట్ లైట్‌గా ఉంది. ఇది పళ్ళు కూడా మనకి గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్‌లో ఉంది. టర్సెల్స్‌కి మ్యాచ్ అయ్యేట్టుగా నేను చూడండి శారీలో మీకు ఇంతకుముందు చూపిస్తే కనిపిస్తాయి టర్సెల్స్ అనేది ఆ కలర్‌లో ఉంది గనక ఆ కలర్ కాంబినేషన్స్‌తోని వేశాను. నెక్స్ట్ ఈ శారీ కూడా అండి. ఈ శారీలో కూడా అండి ఫుల్‌గా బూటీస్ వచ్చాయి. చూడండి మీకు బిఫోర్ ప్రింట్ శారీ లుక్ ఎలా ఉందో. ఇది కూడా సేమ్ దగ్గరగా వచ్చింది. చాలా అంటే చాలా దగ్గరగా ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు. దీనికి కూడా అలానే చెప్పాననమాట. ఇది కూడా కొంచెం పాత చీర అంటే వాళ్ళు బోరొచ్చిందని పక్కకు పెట్టేశారనమాట. సో, ఇది కూడా ప్రింట్ వేయించుకుంటే బావుంటదా? ఇవి మాకు చాలా బూటీస్ అనేది దగ్గరగా ఉంది. ఎంత దగ్గరగా ఉండేప్పుడు నచ్చలేదు అనేసి అన్నారు. అంటే ఫస్ట్ ఈ శారీ తీపిచ్చానండి. అలా వచ్చిన దానికి మీరు నాకు శారీలో బ్యాక్ టర్న్ చేసి చూస్తే, ఉల్టా చూస్తే మీకది లాగితే వచ్చేస్తే మాత్రం తీసి పంపియండి అని ఈ శారీ ఫస్ట్ తీయించాను. వచ్చాయి. నెక్స్ట్ ఇంతకుముందు శారీ చూపించాను కదా! అది. ఈ శారీకి చూడండి 2 కలర్ కాంబినేషన్స్‌తోనే ఏసాము. మంచి మిర్చి రెడ్ అండ్ బార్డర్‌లో ఉన్న బ్లూ కలర్‌తోని. ఈ 2 కలర్స్‌తోని ఈ డిజైన్ వేసామండి. వాళ్ళకి ఈ శారీ కూడా చాలా బాగా నచ్చింది. ఎంత బా వచ్చిందంటే చూడండి శారీ తీసినాక ఇలా వచ్చింది. మీకు పైన యాడ్ చేశాను చూసారా? చాలా బావుంది. బిఫోర్ లుక్, ఆఫ్టర్ లుక్ ఎలా ఉందో చూసారు గదా! ఇది కొత్త శారీ అండి. ఈ శారీలో ఆల్మోస్ట్ ఇందులో 3 శారీస్ కొత్తవే ఉన్నాయండి వాడనివి. ఇది కూడా కొత్త శారీ. ఇది డైరెక్ట్ మనకే బుక్ చేసి పంపించారు కస్టమర్ ఆన్‌లైన్‌లో. చూడండి శారీ వచ్చేసి మస్క్ మిలన్ అంటాం గదా! తర్బూజా పండు అంటాం గదా! ఆ కలర్ ఉంది. దానికి పళ్ళు, బార్డరు, బ్లౌజు పళ్ళు కాదండి. బ్లౌజ్ అండ్ బార్డర్ వచ్చేసి ఇలా పింక్ అండ్ గోల్డ్ షేడ్‌లో ఇలా బార్డర్ అనేది ఈ బార్డర్ కొంచెం టెంపుల్ కూడా కాదు. ఇలా వచ్చిందనమాట బార్డర్. దాన్ని ఏమంటారో నాకు తెలీదు. బట్ టెంపుల్స్ లాగా వచ్చిందనమాట. చాలా హైలైట్ బ్లౌజ్ అయితే చాలా హైలైట్ అండి. ఈ బ్లౌజ్ కనుక హై నెక్ పెట్టించేసి మన శారీలో ఉన్న డిజైనే మంచి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసుకునేదంటే చాలా బాగొస్తది. మంచిగా లుక్ ఉంటదనమాట. ఈ శారీలో కూడా మనకి సెల్ఫ్ బూటీస్ ఉన్నాయండి. వీవింగ్ బూటీస్ సెల్ఫ్ ఉన్నాయి. కానీ కనిపించట్లేదు. ఇది కూడా నేను ఫోటో తీసుకోలేకపోయానండి బిఫోరు. దీనికి ఈ మస్క్ మిలన్ శారీ పైన పింక్ బార్డర్ వచ్చింది కదా! నేను పింక్ ఏస్తే ప్రింట్ అనేది లైట్ అయిపోతది. సో, పింక్ కాకుండా నేను మంచి మిర్చి రెడ్, చిల్లీ రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ 2 కాంబినేషన్స్‌తోని ఈ డిజైన్ ఏసామండి. ఇది కూడా కొత్త డిజైన్. చూసారు గదా! చాలా బాగా వచ్చింది ఈ డిజైన్. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ ఇలా వచ్చింది. పళ్ళు వచ్చేసి సెల్ఫ్ పళ్ళు, రిచ్ పళ్ళు వచ్చింది. చూసారు కదా! సెల్ఫ్ వీవింగ్ ఉంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ శారీ గూడా. నాకైతే ఈ శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చితే గనక గాజులా క్రియేషన్స్ ఛానల్‌ని లైక్ చేయండి
అలానే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మీకు కానీ, మీ ఫ్రెండ్స్‌కి కానీ ఎవరికైనా ఇలా స్క్రీన్ ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్ చేయించుకోవాలి అనుకుంటే గనక నేను డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఇస్తాను. టైటిల్‌లో కూడా నా నంబర్ ఇస్తాను. మీకు గనక ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ నంబర్‌కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. కాల్స్ మాత్రం మీకు కనెక్ట్ అవ్వదండి. చాలామంది కాల్ కనెక్ట్ అవుతలేదనేసి చెప్తున్నారు. కాల్స్ మాత్రం కనెక్ట్ అవ్వదండి. అలానే ఈ 5 శారీస్ ఎలా ఉన్నాయి అని కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఈ కలర్స్ కాకుండా, ఈ కాంబినేషన్స్ కాకుండా ఇంకా వేరే ఏస్తే బావుండని మీకు ఎవరికైనా గనక అనిపిస్తే గనక ఈ శారీకి ఈ కలర్ కాకుండా వేరే కలర్‌తో ప్రింటింగ్ వేస్తే బావుండు అనేసి మీకు అనిపిస్తే గనక నాకు చెప్పండి. ఓకేనా? థాంక్ యూ.